THERE, THEIR, THEY''. ఈ త్రీ వర్డ్స్ని ఒకేలా పలకాలని మీకు తెలుసా? అవునండి. ఈ త్రీ వర్డ్స్ని ఒకేలాగా పలకాలి. వీటినే హోమోఫోన్స్ అంటాం. అయితే వాటి మీనింగ్స్ ఏంటి చూద్దామండి. THERE, దయ, అక్కడ. దయ ఇస్ ఎ పెన్, అక్కడ ఒక పెన్ ఉంది. దయ ఇస్ ఎ బుక్, అక్కడ ఒక బుక్ ఉంది. స్టాండ్ దయ, అక్కడ నిలబడు. డోంట్ స్టాండ్ దయ, అక్కడ నిలబడద్దు. గో దయ, అక్కడికి వెళ్ళండి. ఓకేనా? ఇలా దయ అంటే. నెక్స్ట్ అండి THEIR, దయ, ఇది కూడా అట్నే పలకాలి. కాకపోతే ఇది ప్రనౌన్. దీని మీనింగ్ ఏంటి? THEIR, దయ అంటే వాళ్ళ, వీళ్ళ, అంటే వాళ్ళ కారు, వాళ్ళ కుటుంబం ఇలా చెప్తాం కదా. దయ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం. దయ ఖా, వాళ్ళ కారు. దయ ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ లేదా వీళ్ళ ఫ్యూచర్. దయ టీచర్ ఈజ్ కైండ్, వాళ్ళ టీచర్ చాలా కైండ్. ద స్టూడెంట్స్ ఓపెన్ దయర్ బుక్స్, రైట్, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ పుస్తకాలు తెరిచారు. ఐ లైక్ దయ ఐడియా, ఐ లైక్ దయ ఐడియా, నాకు వాళ్ళ ఐడియా నచ్చింది, రైట్, ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ అండి THEY'', దయ, దిస్ ఈస్ ఆల్సో ప్రొనౌన్స్డ్ లైక్ దయ. ఇది షార్ట్ ఫామ్ అండి. THEYARE, దీనికోసం షార్ట్ ఫామ్ అనమాట. దే ఆర్ కమింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ దే ఆర్ కమింగ్ వీ కెన్ సే దే ఆర్ కమింగ్, వాళ్ళు వస్తూ ఉన్నారు. దే ఆర్ వాచింగ్, వాళ్ళు చూస్తూ ఉన్నారు. దే ఆర్ లిస్నింగ్, వాళ్ళు వింటూ ఉన్నారు. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, రైట్, ఇలా. అలానే మరి రెండు పదాలు చూద్దాం. HERE, హియా, HEAR, హియా, రెండు ఒకేలాగా చెప్పాలి. ఈ రెండు హోమోఫోన్స్ అన్నమాట అండి. HERE, హియా అంటే ఇక్కడ. కమ్ హియా, స్టే హియా, కీప్ హియా, రైట్, ఇలా ఇక్కడ పెట్టు, ఇక్కడ నిలబడు, ఇక్కడ వెయిట్ చేయి, స్టే హియా, వెయిట్ హియా, ఇలా చెప్పేటప్పుడు. ఇకపోతే HEAR, హియా వర్బ్ అండి. హియా హర్డ్, వినటం. కెన్ యూ హియర్ మీ వెల్, నేను చెప్పేది వినిపిస్తుందా మీకు? ఎస్, ఐ కెన్ హియర్ యూ, ఐ కెన్ హియర్ యూ వెల్. నో, ఐ కాంట్ హియర్ యూ వెల్, రైట్, ఇలా. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్.